రాముడిపై తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఏంటో తెలుసా? రాముడిపై తెలుగులో ఎన్ని సినిమాలు తీశారు? ఎంతమంది స్టార్ హీరోస్ రాముడి పాత్రలో నటించారు? సీతాదేవి మీద తీసిన మూవీ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ బాలరాముడిగా నటించిన సినిమా పేరేంటి? 2023లో రాముడిపై వచ్చిన మూవీ ఏంటి? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అయోధ్యలో నేడు ఘనంగా రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా రామనామ స్మరణలో మునిగిపోయింది. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని మహాకావ్యం రామాయణం. రామాయణం ఆధారంగా అనేక భాషల్లో ఎన్నో సినిమాలు, సీరియల్స్ తెరకెక్కాయి. తెలుగులోనూ రామాయణం నేపథ్యంలో అనేక చిత్రాలు రూపొందాయి. వీటిలో కొన్ని చిత్రాల్లో మొత్తం రామాయణం కథను చూపిస్తే, మరికొన్ని చిత్రాల్లో మాత్రం అందులోని కొన్ని కీలక ఘట్టాలను మాత్రమే తెర మీద ఆవిష్కరించారు. నేడు రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఆ సినిమాలేంటో ఒక్కసారి చూద్దాం. తెలుగులో రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన మొదటి సినిమా సంపూర్ణ రామాయణం. కె. సోము అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీత పాత్రలో పద్మిని నటించారు. రాముడు సీతల పరిణయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా సీతారామ కళ్యాణం. ఇందులో గీతాంజలి, హరనాథ్ జంట సీతారాములుగా కనిపించారు. ఇప్పటికీ పెళ్లి వేడుకలలో పాడుకునే శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఈ సినిమాలోనిదే. సి. పుల్లయ్య, సిఎస్ రావు దర్శకత్వం వహించిన లవకుశలో ఎన్టీఆర్, అంజలీదేవి రాముడు, సీత పాత్రల్లో కనిపించారు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతమ్మ కష్టాలను తెరమీద చూపించిన తొలి చిత్రమిది. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు, చంద్రకళ సీతారాములుగా నటించారు. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ తప్ప మిగిలిన 6 కాండాలను ఈ సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామాయణంపై తెరకెక్కిన మరో చిత్రం శ్రీరామ పట్టాభిషేకం. ఈ సినిమాలో రాముడు, రావణాసురుడు 2 పాత్రల్లోనూ ఎన్టీఆర్ఏ నటించడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ బాలరాముడిగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా రామాయణం. పూర్తి స్థాయిలో బాల నటీనటులతో ఈ సినిమా తెరకెక్కించటం ఈ సినిమా ప్రత్యేకత. సీతారాముల జననం, పరిణయం, వనవాసం, సీతాపహరణం, రామ రావణ యుద్ధం, రాముడి పట్టాభిషేకం వంటి అన్ని ప్రధాన ఘట్టాలను ఈ సినిమాలో చూడొచ్చు. నందమూరి బాలకృష్ణ, నయనతార రాముడు, సీత పాత్రల్లో నటించిన చిత్రం శ్రీరామరాజ్యం. బాపు రమణ ద్వయం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లవకుశ మాదిరిగానే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత పరిణామాలను చూపించారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 జూన్లో విడుదలైంది. ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. రావణుడిని తలపించే లంకేష్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీస్లో మీకిష్టమైన మూవీ ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.